నశిస్తున్న నవతరం. మనము టుడే స్పెషల్లో చెప్పినాం, మరి ఆల్రెడీ కొంత ఎనాలిసిస్ చేసి కూడా చెప్పినాం. అయినా నశిస్తున్న నవతరం, ఆ నవతరం ఎట్లా నశిస్తుందో ఒక్కసారి చూద్దాం. మారుతున్న యువత, మరి మసకబారుతున్న భవిష్యత్తు. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లు మత్తు, బెట్టింగ్, విద్వేషాల మంటల్లో కాలిపోతున్నటువంటి యువ జీవితాలు. మరి పుస్తకాలు వదిలి విషపు బాటన పట్టినటువంటి పసి చేతులు. కులం, మతం, రాజకీయాల పేరుతో యువతను బలి చేసుకుంటున్న స్వార్థ శక్తులు ఎవరు? రాజకీయ నాయకులే. క్షణిక ఆనందం కోసం శాశ్వత జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతరం. బంగారు భవిష్యత్తును బూడిద చేస్తున్న మాదక ద్రవ్యాలు. ఆన్లైన్ బెట్టింగు మేల్కొనకపోతే దేశానికే పెను ప్రమాదమని నిపుణుల హెచ్చరిక. యువతను కాపాడడం కుటుంబం, సమాజం, ప్రభుత్వాల ఉమ్మడి బాధ్యత కదా. మరి దేశానికి వెన్నెముక కావలసినటువంటి యువత నేడు మత్తు వ్యసనాలు, గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగు, కుల, మత విద్వేషాలు, రాజకీయ ప్రేరేపిత హింసల మధ్య నలిగిపోతోంది. పుస్తకాలు పట్టాల్సినటువంటి చేతుల్లో మద్యం సీసలు, కలలు కనాల్సినటువంటి కళ్ళల్లో మత్తు పొగలు, దేశాన్ని భారాలు కనిపిస్తున్నాయి. విద్వేష భుజాలపై, దేశాన్ని నిర్మించాల్సినటువంటి భుజాలపై ద్వేషపు భారాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక యువత సమస్య కాదు, కుటుంబాల సమస్య, సమాజ సమస్య, దేశ భవిష్యత్తుకు మోగుతున్నటువంటి ప్రమాద ఘటికం. ఇది రాజకీయ సమస్య కూడా. వాస్తవానికి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సినటువంటి యువశక్తి నేడు ప్రమాదకరమైనటువంటి మలుపు వద్ద నిలిచింది. ఒకవైపు మాదక ద్రవ్యాల మత్తు, మరోవైపు ఆన్లైన్ బెట్టింగ్ మోసం, ఇంకొక వైపు కులం, మతం, రాజకీయాల పేరుతో రెచ్చగొట్టే విద్వేష ప్రచారాలు. ఈ మూడింటి మధ్య యువత భవిష్యత్తు నలిగిపోతోంది. ఒక తరం నిర్మాణం కావలసినటువంటి వయస్సులోనే విధ్వంసం వైపు నెట్టబడుతున్న పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకప్పుడు పాఠశాలల నుంచి వినిపించినటువంటి పిల్లల నవ్వులు, అరుపులు నేడు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, పునరావాస కేంద్రాల వరకు చేరడం సమాజం ఎదుర్కొంటున్నటువంటి చేదు వాస్తవం. పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో మద్యం సీసలు కనిపించడం, క్రీడా మైదానాల్లో ఉండాల్సినటువంటి యువత గంజాయి మత్తులో తూలడం అనేటటువంటిది చాలా 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 బాధకరమైనటువంటి పరిస్థితి. మరి ఈ బాధకరమైనటువంటి పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా? ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవలసినటువంటి వయస్సులో బెట్టింగ్ యాప్లలో జీవితాలను పణంగా పెట్టడం దేశానికి ప్రమాద సంకేతంగా మారింది. మరి సులభంగా డబ్బు సంపాదిస్తామని నమ్మించి ఆన్లైన్ బెట్టింగ్ పేరుతో వేలాది మంది యువకులను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. ఒక్క క్లిక్కుతో కోటీశ్వరులు అవుతామనేటువంటి భ్రమలో లక్షలు పోగొట్టుకుని చివరకు కుటుంబ సభ్యుల ముందే తలవంచుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కొందరు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతుండగా మరికొందరు నేరాల బాట పడుతున్నారు. ఒక యాపుతో మొదలైనటువంటి అలవాటు చివరకు ఒక కుటుంబాన్ని రోడ్డున పడిస్తున్నది. ఇంకా ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే కులం, మతం, రాజకీయాల పేరుతో యువతను రెచ్చగొట్టి స్వార్థ ప్రయోజనాలు పొందేటటువంటి ప్రభుత్వాలు పెరుగుతున్నాయి. నాయకులు మారిపోతారు, నినాదాలు మారిపోతాయి, కానీ ప్రాణాలు కోల్పోయేది మాత్రం అమాయక యువతే. జైళ్లలో మగ్గేది యువకులే, కన్నీరు పెట్టేది తల్లిదండ్రులే. ఈ చేదు వాస్తవాన్ని గుర్తించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల మాఫియా యువతనే లక్ష్యంగా చేసుకుంటున్నట్లు అనేక ఘటనలు వెల్లడిస్తున్నాయి. మరి మొదట ఒక్కసారి ప్రయత్నించు అంటూ మొదలయ్యే అలవాటు చివరకు శరీరాన్ని, మనసును, కుటుంబాన్ని, భవిష్యత్తును పూర్తిగా నాశనం చేస్తుంది తప్ప అది మరి డెవలప్ చేస్తలేదు. వ్యసనం ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని కూలదోయగలదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులకు కేవలము ప్రభుత్వం మాత్రమే బాధ్యత వహించలేదని కుటుంబాలు, విద్యా సంస్థలు, సమాజం కూడా తమ బాధ్యతను గుర్తించాల్సినటువంటి అవసరం ఉందని సామాజికవేత్తలు సూచిస్తున్నారు. మరి పిల్లలతో మాట్లాడే సమయం తగ్గిపోవడం, మొబైల్ ఫోన్లు, సామాజిక మాధ్యమాల ప్రభావం పెరగడం, విలువల విద్య తగ్గిపోవడం కూడా ఈ పరిస్థితులకు కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు. యువతకు ఇప్పుడు కావలసింది మత్తు కాదు, లక్ష్యం. బెట్టింగ్ కాదు, ద్వేషం కాదు, మానవత్వం. మరి కులం కాదు, కలలు. మతం కాదు, మంచితనం. దేశాన్ని మార్చేది
ఆయుధాలు కావు, ఆలోచనలు. సమాజాన్ని నిలబెట్టేది హింస కాదు, సంస్కారం. యువత మేల్కొంటేనే కుటుంబం నిలుస్తుంది, కుటుంబం నిలిస్తేనే సమాజం బలపడుతుంది, సమాజం బలపడితేనే దేశ అభివృద్ధి చెందుతుంది. మరి ఇప్పటికైనా యువత మత్తు, బెట్టింగు, విద్వేషాల సంఖ్యలను తెంచుకొని విద్య విలువలు, క్రమశిక్షణ, మానవత్వం వైపు అడుగులు వేయకపోతే రేపటి చరిత్ర ఈ తరాన్ని క్షమించదని సామాజికవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఏమంటాం చెప్పురు? ఏమంటాం? యువత ఎటువైపు పోతున్నది చాలా క్లారిటీగా చెప్పేసాడు. నేను ఒక 5 నిమిషాల ముందు నాకు తెలియకుండానే వాగేసిన. వాస్తవానికి తెలియకుండా వాగినటువంటి దాన్ని చాలా స్పష్టంగా మరి ఆల్రెడీ ఎస్బిఎన్ చారన్న చాలా అద్భుతంగా యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉన్నది, యువత చేతుల్లోనే కుటుంబాల భవిష్యత్తు ఉన్నది, బంగారు భవిష్యత్తు ఉన్నది. కాబట్టి యువత అనేటటువంటిది రేపటి భవిత కోసం, రేపటి దేశ భవిష్యత్తు కోసం, తన కుటుంబ భవిష్యత్తు కోసం యువత తప్పటి అడుగులు వేయొద్దని మరి అద్భుతమైనటువంటి మరి ఆర్టికల్ నశిస్తున్న నవతరం అనేటటువంటి అద్భుతమైన ఆర్టికల్. ఇలాంటి ఆర్టికల్ సమాజ శ్రేయస్సు కోసం, దేశ అభివృద్ధి కోసం ఖచ్చితంగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అనేక పత్రికలు ఇలాంటి వార్తలను, అనేక ఛానళ్ళు, అనేక యూట్యూబ్ ఛానళ్ళు యువత ఎటువైపు పోతున్నది అనేటటువంటిది వీడియోలు చేయట్లేదు. కానీ కులాల మధ్య చిచ్చు, మతాల మధ్య ద్వేషాలు, వర్గాల మధ్యల పోరాటం, కొట్టుకోవడాలు, అదేవిధంగా రాజకీయంగా నాశనం చేస్తున్నటువంటి చిన్న 10 ఏళ్ల పిల్లగాడు కూడా రాజకీయం చేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేసిండ్రు.